హాయ్ అండి. వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్. ఈ కార్తీక మాసంలో నేను కార్తీక చలిమిల నోము చేసుకున్నానండి. ఈ నోము ఏ విధంగా చేసుకోవాలి, ఎన్ని సంవత్సరాలు చేసుకోవాలి, వ్రత కథ ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ కార్తీక చలిమిల నోము మనం కార్తీక మాసంలో పౌర్ణమి రోజున పట్టాలండి. దీనిని 3 సంవత్సరాలు చేసుకోవాలి కంటిన్యూగా. మొదటి సంవత్సరం నుయ్యి దగ్గర చేసుకోవాలండి. మీ ఇంట్లో గనక నుయ్యి ఉంటే నుయ్యి దగ్గర మనం చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఇంట్లో లేకపోతే ఎవరింటి దగ్గరైనా ఉందనుకోండి, అక్కడికైనా వెళ్ళి చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా దేవాలయంలో నుయ్యి ఉంటే అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చండి. రెండవ సంవత్సరం కొబ్బరి చెట్టు దగ్గర చేసుకోవాలండి. మీ ఇంటి దగ్గర కొబ్బరి చెట్టు ఉంటే మీ ఇంటి దగ్గర కానీ, లేదన్నా ఎవరింటి దగ్గరైనా ఉంటే అక్కడికైనా వెళ్ళి చేసుకోవచ్చు. లేదు అంటే దేవాలయంలో కొబ్బరి చెట్టు ఉంటే మనం దేవాలయానికి కూడా వెళ్ళి చేసుకోవచ్చు. మూడవ సంవత్సరం శివాలయంలో చేసుకోవాలండి. ఇక్కడ నేను కొబ్బరి చెట్టు దగ్గర చేసుకుంటున్నానండి. ఇది నాకు రెండో సంవత్సరం. మొదటి సంవత్సరం నేను శివాలయంలో నుయ్యి దగ్గర చేసుకున్నానండి. నుయ్యి అంటే నీళ్ళుండే నుయ్యి దగ్గర చేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ నేను శివాలయంలోనే కొబ్బరి చెట్టు దగ్గర చేసుకుంటున్నాను. ఈ నోమును మనం కార్తీక పౌర్ణమి నాడు పట్టాలండి. మొదటి ఏడు 5 మానికల బియ్యంతో చలిమిడి చేసి 5గురు ముత్తైదువులకి వాయనం ఇవ్వాలండి. రెండవ ఏడు 15 మానికల బియ్యంతో చలిమిడి చేసి 10 మంది ముత్తైదువులకి వాయనం ఇవ్వాలండి. మూడవ ఏడు 15 మానికల బియ్యంతో చలిమిడి చేసి 15 మంది ముత్తైదువులకి వాయనం ఇవ్వాలండి. మొదట మనం పసుపు వినాయకుడిని తయారు చేసి వినాయకుడికి పూజ చేసి వినాయకుడి అష్టోత్తరం, తర్వాత శివుడి అష్టోత్తరం, తర్వాత గౌరీదేవి అష్టోత్తరం, తర్వాత చంద్ర అష్టోత్తరం, ఈ 4 చదివిన తర్వాత మనం వ్రతకథ చదువుకొని అప్పుడు మనం ముత్తైదువులకి వాయనం ఇవ్వాలండి. మనం వాయనం ఇచ్చే ముందు మనం మన కాళ్ళకి పసుపు రాసుకోవాలండి. మనం కాళ్ళకి పసుపు రాసుకున్న తర్వాత వచ్చిన ముత్తైదువులు 10 మందికి కూడా ఈ విధంగా మనం కాళ్ళకి పసుపు రాయాలి. పసుపు రాసిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది మా ఆడపడుచు. మనం గంధం రాసుకోవాలి, వాళ్ళకి గంధం రాయాలి. మనం బొట్టు పెట్టుకోవాలి, మళ్ళీ వాళ్ళకి బొట్టు పెట్టాలి. అప్పుడు మనం ఈ చలిమిడిని మనం వాయనం ఇవ్వాలండి. మనం ఏ నోము చేసుకున్నా కూడా ఫస్ట్ మన ఇంటి ఆడపడుచుకి ఇవ్వాలంటండి. అందుకే నేను ఫస్ట్ వాయనం మా ఆడపడుచుకి ఇచ్చాను. తర్వాత మిగిలిన వాళ్ళందరికీ కూడా మనం వాయనం ఇవ్వచ్చు. మనం వాయనం ఇచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి మనం వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలండి. చిన్నవాళ్ళైనా కూడా మనం వాళ్ళ కాళ్ళకి దండం పెట్టచ్చు. అక్కడ ఉండేది పార్వతీదేవిగా మనం భావించాలి. ఈ నోముని అందించేటప్పుడు చలిమిడితో పాటు తాంబూలం, బ్లౌజ్ పీస్, అలాగే పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు ఇవన్నీ పెట్టాలండి. నేను లాస్ట్ టైం అయితే పసుపు, కుంకుమ, గాజులు కూడా పెట్టాను. ఈసారి శుక్రవారం రావడంతో పసుపు, కుంకుమ, గాజులు పెట్టలేదండి. మిగతావన్నీ కూడా నేను తాంబూలంతో సహా అన్ని వాళ్ళకి నేను వాయనం ఇచ్చాను. వ్రతకథ చదివేటప్పుడు మనం కొన్ని అక్షంతలు పట్టుకొని వ్రతకథ చదవాలండి. వ్రతకథ చదివిన తర్వాత అందులో కొన్ని అక్షంతలు దేవుడికి వేసిన తర్వాత మనం కొన్ని మన తల మీద వేసుకోవాలి, కొన్ని పక్కన పెట్టి ఉంచుకోవాలి. మనం వాయనాలన్నీ ఇచ్చిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత మనం ఉంచుకున్న ఆ అక్షంతలని నీటితో దారబోయాలండి. అంటే మనకి ఈ వ్రతం కంప్లీట్ అయినట్టు అనమాట. ఈ నోము నోచుకొని మనం ఆ రోజు కంపల్సరిగా ఉపవాసం ఉండాలండి. కార్తీక పౌర్ణమి కదా. అలాగే ఈ వాయనం మనం ఎవరికైతే ఇవ్వాలి అనుకుంటున్నామో ఆ 10 మంది కూడా ఉపవాసం ఉన్న వాళ్ళకే మనం ఈ వాయనాలు అందించాలండి. మనం ముందే వాళ్ళని అడగాలండి ఉపవాసం ఉంటున్నారా అని. అలాగే ఎవరైతే ఉపవాసం ఉంటున్నారో మనం వాళ్ళకి ఈ వాయనం అందించాలి. ఇప్పుడు నేను వ్రతకథ చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. కార్తీక చలిమిల నోము కథ. ఒక రాజు కూతురు, మంత్రి కూతురు కార్తీక చలిమిల నోమును నోచిరి. మంత్రి కుమార్తె నోము పట్టిన మొదటేడు నీలాడు రేవులో వాయనం ఇవ్వగా పరమేశ్వరుడు ఆమెకు నిత్య సంపదలను ఇచ్చెను. రెండవ ఏట కొమ్మ క్రింద వాయనం ఇవ్వగా పరమేశ్వరుడు ఆమెకు కొదమసింగముల వంటి పుత్రులను ప్రసాదించెను. మూడవ ఏట గుడిలో వాయనం ఇవ్వగా గౌరీదేవి ఆమెకు తనకున్న 5వ తనము వంటి 5వ తనమును ఇచ్చెను. ఆ విధముగా ఆమె ధనధాన్యములతో దబ్బ పండ్లు వంటి పిల్లలతో తరగని 5వ తనముతో నుండగా రాజకుమార్తె ఆపదలతో అనారోగ్యమైన భర్తతో అలమటించుచున్నది. అది చూచి పార్వతీదేవి పరమేశ్వరునితో, నాథా, రాజకుమార్తె కూడా మంత్రిపుత్రిక వలనే కార్తీక చలిమిల నోము నోచినది కదా, మరి ఆమె అటులా ఆపదల పాలగుట కారణమేమి
అని అడుగగా నతడు పార్వతీదేవి రాజకుమార్తె నోము నోచి ఉల్లంఘన చేయుటచే అట్టి ఆపదలు వచ్చినని తెలిపెను. అంతటా దయామయ్యయగు పార్వతీదేవి ఒకనాటి రాత్రి రాజకుమార్తె కలలో కనిపించి భక్తి శ్రద్ధలతో నోము నోచుకున్న సర్వశుభములు కలుగునని చెప్పెను. అప్పుడు రాజకుమార్తె భక్తి శ్రద్ధలతో కార్తీక చలిమిల నోము తిరుగ నోచుకొని సంతోషముగా కాలము గడపసాగెను. ఉద్యాపనము. ఈ నోము కార్తీక పౌర్ణమి నాడు పట్టవలను. మొదటి ఏడు 5 మానికల బియ్యముతో చలిమిడి చేసి 5గురు ముత్తైదువులకు, రెండవ ఏట 10 మానికల బియ్యముతో చలిమిడి చేసి 10 మంది ముత్తైదువులకు, మూడవ ఏట 15 మానికల బియ్యపు చలిమిడిని 15 మంది ముత్తైదువులకును వాయనము మియ్యవలను. ఈ విధముగా కార్తీక చలిమిల నోముని నోచుకోవాలండి. ఆ రోజు మేము శివాలయంలో ఈ నోము నోచుకున్నాం కదండి. అక్కడ శివాలయం దగ్గరే మేము రావి చెట్టు ఉంటే రావి చెట్టు దగ్గర ఈ విధముగా మేము 11 ప్రదక్షిణలు చేశాము. ఆ తర్వాత ఆ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మా అత్తగారు, మా ఆడపడుచు, మేమందరం కూడా ఆ రోజు అక్కడ 365 ఒత్తులు వెలిగించుకున్నామండి. ఈ నోమును నేను వైజాగ్లో కుర్మన్పాలెంలో మా ఇంటికి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుందండి. ఆ ఆలయంలోనే మనకి శివాలయం కూడా ఉంటుంది. అక్కడ చేసుకున్నాను. అక్కడ శివాలయంలో మనమే ఇలాగా స్వయంగా బిల్వపత్రాలను స్వామివారికి మనం సమర్పించుకోవచ్చండి. మేము అందరం కూడా అలాగా బిల్వపత్రాలను సమర్పించుకున్న తర్వాత మనమే స్వయంగా నీళ్ళతో శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు. మేము అందరం కూడా నీళ్ళతో అభిషేకం చేసుకున్నామండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.